హలో గాయ్స్, వెల్కమ్ టు వ్లాగ్స్ బై అనితా ఛానల్. ఇప్పుడు మనం చేసుకునేది బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, హోమ్ మేడ్ బిర్యానీది ట్రై అయితే చేసినాం. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, చికెన్, ఇంకా ఓల్డ్ మసాలా, రైస్. మనం పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వేడి అయ్యేదాకా చూసుకున్న తర్వాత మనం ఆనియన్స్ తరుముకున్నాయి మనం వేయించుకొని సైడ్ పెట్టుకోవాలి. అంటే రెడ్ కలర్ వచ్చేటట్టు క్రిస్పీ వచ్చేటట్టు వేయించుకోవాలి. అలా తర్వాత అవన్నీ సర్వ్ చేసుకోవాలి. సైడ్కి ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇలా సైడ్కి సర్వ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా పేస్ట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బగోన్లో 1/2 kg పెరుగు వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఓల్డ్ మసాలా అనేది సర్వ్ చేసుకోవాలి. దాంట్లోకి సాజీరా, లవంగాలు, ఇంకా ఇలాచి, బిర్యానీ పువ్వు, మిరియాలు, ఇంకా బిర్యానీ స్టార్ మరియు దాల్చిన చెక్క, ఇంకా మార్వాడి మొగ్గ, మరియు మన జాపత్రి, మరియు ఇంకా లాస్ట్ బిర్యానీ ఆకు. తర్వాత తగినంత కారం మేమైతే 4 కప్పులు అలా వేసుకున్నాము. మీకు ఎంత సరిపోతే అంత. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి. తర్వాత అవన్నీ కలుపుకోవాలి, మనకి మిక్స్ చేసుకోవాలి నీట్గా. తర్వాత మనం చికెన్ తీసుకొని అలా మనం వేసుకోవాలి. తర్వాత అది మంచిగా మన కారం అనేది దానికి పట్టేటట్టు కలుపుకోవాలి నీట్గా. మొత్తం కవర్ అయిపోవాలి, దానికి మొత్తం మంచిగా కలుపుకోవాలి. తర్వాత నీకు పుదీనా టేస్ట్ కోసం మేమైతే వేసుకున్నాము, పుదీనా కొంచెం. తర్వాత మిర్చి ఇలా వేసుకున్నాము. తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాము మేము. తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న క్రిస్పీ ఆరెంజ్ కలర్లో ఉన్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత వేడి కొంచెం ఆయిల్ అనేది పోసుకోవాలి. ఎందుకంటే మనకి లూజ్గా మనకు కారం అనేది నీట్గా ముక్కలకి ఇట్లా మంచిగా పట్టడానికి, మనకి మసాలా కలుపుకున్నాం కదా అంతా దానికి పట్టడానికి మంచిగా కలిపి పెట్టుకోవాలి సైడ్కి. ఒక 30 minutes అలాగా క్యాప్ పెట్టాలి తర్వాత. ఎందుకంటే ఆ మిశ్రమం అనేది మంచిగా పట్టుకోవాలి. మనమైతే నిమ్మకాయ కూడా నిమ్మకాయ వేసుకున్నాము. మేమైతే 2 నిమ్మకాయలు అలా వేసుకున్నాము. మంచిగా కలిపిన తర్వాత ఒక 30 minutes మీ ఇష్టం, అంటే ఒక 30 minutes మేమైతే పెట్టినాం క్యాప్ పెట్టి సైడ్కి. తర్వాత మనం ఒక 4 గ్లాసులు అయితే మేము బాస్మతి రైస్ అనేది తీసుకున్నాము. తర్వాత వాటర్ పోసి నీట్గా వంపేసుకున్నాము బియ్యాన్ని. అలా వంపిన తర్వాత మనం మిగిలిన ఓల్డ్ మసాలా అనేది సర్వ్ చేసుకోవాలి. దాంట్లోకి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా అన్నీ సర్వ్ చేసుకోవాలి. మిగిలినవి మీకు టేస్ట్ బట్టి, మాకైతే సరే కొన్ని చాలని కొన్ని వేసుకున్నాము. తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి బియ్యం అనేది పుల్లలు కానీ మంచిగా రైస్ అనేది పుల్లలు మంచిగా బాగుంటుంది. అలా ఆయిల్ వేసుకున్నాం కొంచెం లూజ్గా 2 spoons అయితే వేసుకున్నాము. తర్వాత కలిపేసిన తర్వాత మనం ఉడికించుకోవాలి. ఒక 70% to 90% అలా ఉడికించుకోవాలి. 70 to 90%. అలా మనం వాటర్ ఇంకా రైస్ అనేది సపరేట్ చేసుకోవాలి. వాటర్ ఇంకో దాంట్లోకి వేసుకోవాలి మొత్తం. తర్వాత మనం ఇందాక 1/2 hour పెట్టాం కదా, అది చికెన్ రెసిపీ అంతా మనం అప్పుడు రైస్ తీసుకొని వీటి మీద చికెన్ రెసిపీ మీద మనం చల్లుకోవాలి. అంటే కరెక్ట్గా క్లీన్గా మీద చల్లుకోవాలి.
ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి, ఏం కనబడకుండా మొత్తం మీద. తర్వాత మనం ఇందాక ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ క్రిస్పీగా అనేది మళ్ళీ చల్లుకోవాలి కొంచెం. మిగిలినది సగం ఇందాక చల్లడం, ఇప్పుడు సగం ఇంకా కొంచెం ఇలా చల్లుకోవాలి. తర్వాత మళ్ళీ ఉడకనికి ఇంకా 10% అలా ఉంది కదా, 10% అలా ఉడకనికి మంచిగా ముక్క ఇట్లా బిర్యానీకి ఇట్లా రైస్కి ఇట్లా పట్టడానికి కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ దమ్కి అనేది వేసుకోవాలి. నీట్గా స్లిమ్లో పెట్టుకోవాలి మన స్టవ్ అనేది. ఇక మేము డెకరేట్ చేసుకొని నీట్గా కనబడడానికి మేమైతే పుదీనాలా కొంచెం చల్లుకున్నాం, బాగుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. నేనైతే ఒక 10 రూపీస్ నెయ్యి తీసుకున్నాను, నెయ్యి అయితే వేసుకున్నాను. బాగుంది, ఇట్లా బాగుంది బిర్యానీలో నెయ్యి ఇట్లా వేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి. అలా క్యాప్ తీసుకొని ఒక 30 మినిట్స్ తర్వాత ఇలా తీసి పెట్టుకోవాలి. దానికైన తర్వాత తీసి పెట్టుకొని సర్వ్ చేసుకున్నామండి. బాగుంది, వాసన అయితే మంచిగా స్మెల్ వస్తుంది. ఇట్లా బిర్యానీ సేమ్ హైదరాబాద్ బిర్యానీ లెక్క అయ్యింది. ఇలా చేసుకున్నాము. తర్వాత మా అన్నయ్యకి అయితే నేను వడ్డించాను. ఎట్లుందో మా అన్నయ్య చెప్తాడు ఇప్పుడు, బాగుందా. నేనైతే నాకు టేస్ట్ బాగుంటుంది, మా అన్నకైతే పెట్టాను, తింటున్నాడు.